అందరికీ నమస్కారం. సింపుల్‌గా దోసకాయ టమాటా పప్పు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం 2 చిన్న సైజు దోసకాయలు, 3 మీడియం సైజు టమాటాలు, 1 కప్పు వరకు పప్పు తీసుకోవాలి. కప్పు పప్పుని ఒకసారి కడిగి అరగంట వరకు నానబెట్టి పెట్టుకోవాలి. 2 దోసకాయలు పొట్టు ఒలిచి సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటా కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ముందుగా దోసకాయ వేసి 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోనే టమాటా వేసి అది కూడా 5 నిమిషాలు మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఉప్పు, పసుపు వేసి అందులోనే ఒక బెల్లం ముక్క, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 స్పూన్ల కారం వేసి అది కొద్దిగా ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోనే పప్పు వేసి పప్పుతో ఆ వాటర్ కూడా వేసి ఇంకా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించేస్తే ఎంతో టేస్టీ అయిన టమాటా దోసకాయ పప్పు రెడీ. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా బాగుంటుంది. పూరీలోకైనా బాగుంటుంది. సమ్మర్లో బాడీకి చలవ చేసే దోసకాయ మంచిది. అండ్ పప్పులో దోసకాయ కాంబినేషన్ వల్ల గ్యాస్ కూడా ఫామ్ కాదు. ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకోవడం వల్ల ఇది చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది. అండ్ ఎంతో టేస్టీ అయిన దోసకాయ టమాటా పప్పు రెడీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.